బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృత దుష్కృతే తస్మాద్ యోగాయ యుజ్యస్వ యోగ కర్మసు కౌశలం అని చెప్పాడు. సమతాభావనతో గనక సత్కర్మాచరణ చేసినట్లయితే మనకుండేటువంటి పుణ్యపాపాలన్నీ తొలగిపోతాయి. ఆ పుణ్యపాపాలన్నీ తొలగిపోవటం వలన మనిషి తత్వజ్ఞానాన్ని పొందుతాడు. తత్వజ్ఞానాన్ని పొంది పుణ్యపాపాలను పోగొట్టుకుంటాడు. పుణ్యపాపాలన్నీ పోగా తత్వజ్ఞానమంతా దొరుకుతుంది అని నిన్నటి రోజున ఉభే సుకృత దుష్కృతే జహాతి అన్నాడు. ఏ రకమైనటువంటి పుణ్యపాప సంబంధము వీడికి ఉండదు అని చెప్పాడు. ఎవరైతే సమతాభావన పూర్వకంగా ఫలం మీద అపేక్ష లేకుండా ఈశ్వరార్పణ బుద్ధితో సత్కర్మాచరణ చేస్తారో వారు క్రమంగా తత్వజ్ఞానాన్ని పొంది ఈ రకమైనటువంటి స్థితిని సంపాదించగలుగుతారు అని చెప్పాడు. ఇట్లా చెప్పుకుంటే ఏ రకంగా ఇది అందుతుంది, ఏ రకంగా ఇది మనకు అలవడుతుంది, ఇది ఏ రకంగా సాధ్యం అనే విషయాన్ని చెప్పటం కోసం పరమాత్మ ఈ శ్లోకాన్ని ప్రారంభిస్తున్నాడు. బుద్ధియుక్తాహి ఫలం త్యక్త్వా మనీషిణః. పరమాత్మ భావనతో పరమాత్మ తత్వజ్ఞానం కోసం సమతాభావనతో గనక సత్కర్మాచరణ చేస్తే వారికి మనీష అంటే తత్వజ్ఞానం తప్పకుండా అందుతుంది. తత్వజ్ఞానం గనక అందినట్లయితే తత్వజ్ఞానం అందిన మరుక్షణం ఏ రకమైనటువంటి కర్మబంధాలు ఉండవు. ఏ రకమైనటువంటి కర్మబంధాలు ఉండవు అనే విషయాన్ని మనకు అనేక ఉపనిషద్వాక్యాలు చెప్తున్నాయి. తదా విద్వాన్ పుణ్యపాపే విధూయ నిరంజనః పరమం సామ్యముపైతి అని. ఎప్పుడైతే తత్వజ్ఞానాన్ని పొందుతాడో అప్పుడు మానవుడికి ఉండేటువంటి పుణ్యపాపాలన్నీ విడిచిపెడతాయి. ఆ విడిచిపెట్టిన పుణ్యపాపాలు పోవటం వలన ఏ రకమైనటువంటి జన్మ బంధనాలకు కారణం లేకపోవటం వలన మరుజన్మను మానవుడు పొందడు అని ఆ ఉపనిషద్వాక్యం బోధిస్తోంది. అదే మాటను కూడా పరమాత్మ ఇక్కడ మనకు బోధిస్తున్నాడు. అయితే ఇక్కడ జన్మబంధ వినిర్ముక్తాః పదం గచ్చంత్యనామయం అని వాక్యం ఉంది. జన్మబంధ వినిర్ముక్తాః అంటే ఏంటి, అనామయం పదం గచ్చంతి అంటే ఏంటి, పరమాత్మ ఏమని అభిప్రాయపడుతున్నాడు అనే విషయాన్ని నిగూఢంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. పదం గచ్చంత్యనామయం అంటే ఏ రకమైనటువంటి కష్టము లేని ఒక స్థానాన్ని పొందుతాడు. ఆమయ అంటే కష్టము, బాధ, దుఃఖం. అటువంటి బాధాదులు లేని ఏ రకమైన కష్టాలు కలవనటువంటి ఒక స్థానాన్ని పొందగలుగుతాడు అని చెప్తున్నాడు. ఏమిటా పదం, ఏమిటా స్థానం అంటే సోధ్వనః పారమాప్నోతి తద్విష్ణోః పరమం పదం అని కఠోపనిషత్తులో చెప్పినట్లుగా సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మ యొక్క సాన్నిధ్యమే ఆ పదం. అక్కడికి వెళ్ళినట్లయితే ఈ జన్మ వలన వచ్చేటువంటి, ఈ శరీరాదుల వలన వచ్చేటువంటి ఏ రకమైన కష్టము మనలను చేరదు అని ఆ ఉపనిషద్వాక్యం చెప్తోంది. ఆ ఉపనిషద్వాక్యంలో చెప్పినట్లుగా ఏ రకమైనటువంటి కర్మకృతమైన బాధలు లేని ఒక మంచి స్థానాన్ని పొందుతాడు అని పరమాత్మ చెప్తున్నాడు. అయితే ఈ శ్లోకంలో పరమాత్మ జన్మబంధ వినిర్ముక్తాః అని అన్నాడు. క్రితం శ్లోకంలో ఉభే సుకృత దుష్కృతే జహాతి అన్నాడు. సుకృతాన్ని అంటే మనం చేసుకున్నటువంటి పుణ్యాన్ని, దుష్కృతాన్ని అంటే మనం చేసుకున్నటువంటి పాపాన్ని కూడా మనం పోగొట్టుకోగలుగుతాము ఎప్పుడైతే సమతాభావన పూర్వకంగా సత్కర్మాచరణ చేసి తత్వజ్ఞానాన్ని పొందుతామో అప్పుడు ఇవన్నీ సిద్ధిస్తాయి అని అంటున్నాడు. దుష్కృతం అంటే పాపం పోతే పోనీగాక సుకృతం అనేది ఎందుకు పోవాలి? మనం చేసుకున్నటువంటి పుణ్యం, మనం చేసుకున్నటువంటి మంచి పని మనల్ని విడిచి ఎందుకు పోవాలి అనే ప్రశ్నకు సమాధానంగా పరమాత్మ జన్మబంధ వినిర్ముక్తాః అని బంధ అనే పదాన్ని ఇక్కడ వాడాడు. అంటే పుణ్యం చేసుకుంటే, పుణ్యకర్మ చేసుకుంటే దానికి ఫలితంగా ఒక జన్మ తప్పకుండా రావాలి.
ఒక జన్మలో ఆ పుణ్యకర్మ యొక్క ఫలితాన్ని అనుభవించి తీరాలి. ఇట్లాంటి సందర్భంలో పుణ్యకర్మ వలన వచ్చేటువంటి జన్మ మళ్ళీ ఏదో ఒక పాపకర్మకు దారితీస్తుంది. ఇది కాక ప్రతి జన్మ ఒక బంధనం లాంటిది. మానవుడు తన యొక్క పరమ లక్ష్యాన్ని సాధించనివ్వకుండా చేసేటువంటి ప్రధానమైన బంధనం ఈ జన్మే. కాబట్టి అది పుణ్యానికి ఫలం కావచ్చు, లేదా పాపానికి ఫలితం కావచ్చు. అది బంధమే. మంచి బంధనమైన బంగారు సంఖ్యలైనా లేదా ఇనుప సంఖ్యలైనా సంఖ్యలు మాత్రం సంఖ్యలే. పుణ్యంతో చేసుకుంటే, పుణ్యం చేసుకుని గనక మనం జన్మను పొందినట్లయితే బంగారు సంఖ్యలతో బంధించబడ్డట్టు, పాపం చేసుకుని జన్మను పొందితే ఇనుప సంఖ్యలతో బంధించబడ్డట్టు. కానీ బంధనం మాత్రం పోదు. కాబట్టి నీకు పుణ్యమైనా సరే పాపమైనా సరే బంధనమే. అటువంటి బంధనం పోవాలి అనంటే నీ యొక్క పరమ తాత్పర్యాన్ని, పరమ లక్ష్యాన్ని నువ్వు చేరుకోవాలి అనంటే నీకు తప్పకుండా తత్వజ్ఞానమే కావాలి. ఆ తత్వజ్ఞానానికి సమతాభావపూర్వకమైనటువంటి సత్కర్మాచరణ కావాలి అని ముందు శ్లోకానికి వ్యాఖ్యానంగా ఈ శ్లోకంలో జన్మబంధ వినిర్ముక్తా పదం గచ్చంత్యనామయం అనే వాక్యాన్ని ఉంచాడు పరమాత్మ. అందులోనూ ఈ జన్మలో ప్రత్యేకించి ఏదో ఒక కష్టం కొద్దిగా మనకు అందుతూనే ఉండటం, ఏదో రకమైన దుఃఖం కొద్దిగా తగులుతూనే ఉండటం చూస్తున్నాం. కాబట్టి ఏ రకమైన దుఃఖ సంస్పర్శ లేని, ఏ రకమైన బాధలు లేని శుద్ధమైనటువంటి పరమాత్మ సాన్నిధ్యాన్ని, పరమాత్మ ప్రాప్తిని మానవుడు తత్వజ్ఞానంతో పొందుతాడు అనే విషయాన్ని కూడా పరమాత్మ ఇక్కడ సూచన చేస్తున్నాడు. అయితే ఈ శ్లోకాన్ని అర్థం చేసుకోవలసినటువంటి విధానాలు చాలా ఉన్నాయి. ఎన్నో విధానాలతో ఈ శ్లోకాన్ని అర్థం చేసుకోవాలి. వాటిల్లో గత శ్లోకంలో యోగ కర్మసు కౌశలం అని పరమాత్మ ఒక వాక్యాన్ని వాడాడు. సమతాభావన పూర్వకంగా సత్కర్మాచరణ చేయటం అనేది ఒక నైపుణ్యం, ఒక సామర్థ్యం, ఒక చాతుర్యం, ఒక నేర్పరితనం అని పరమాత్మ ఉపదేశం చేశాడు. ఏమిటి ఆ నేర్పరితనం? ఏమిటి దాన్ని ప్రత్యేకించి పరమాత్మ వీడే కుశలుడు, వీడే నేర్పరి, మిగతా వాళ్ళు నేర్పరులు కారు అంటున్నాడు? ప్రత్యేకించి దాంట్లో ఏమిటి విశేషం ఉన్నది అనంటే దానికి వ్యాఖ్యానంగా ఈ శ్లోకంలో పరమాత్మ కర్మజం బుద్ధియుక్తాహి ఫలం త్యక్త్వా మనీషిణః అని మనీషి అనే పదం పెట్టాడు. మనీషి అంటే ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా తత్వజ్ఞానాన్ని పొందినవాడు అనే అర్థం ఒకటి ఉండగా, తెలివైనవాడు అనే అర్థం కూడా మరొకటి ఉంది. మనీషి అంటే తెలివైనవాడు అని. ఆ తెలివైనవాడు ఏ రకంగా పనిచేస్తాడు, తెలివి సామాన్యంగా ఉన్నవాడు ఏ రకంగా పనిచేస్తాడు అనే విభాగం చూసుకుంటే మనకు పరమాత్మ యొక్క అభిప్రాయం స్పష్టంగా గోచరమవుతుంది. తెలివైనవాడు తక్కువ శక్తితో ఎక్కువ పని చేయాలి అని చూస్తాడు. తక్కువ ఎనర్జీతో ఎక్కువ ఫలితాన్ని పొందాలి, తక్కువ స్థాయి శ్రమతో ఎక్కువ ఫలితాన్ని పొందాలి అని తెలివైనవాడు ప్రయత్నం చేస్తాడు. తెలివి సాధారణంగా ఉన్నవాడు ఏ రకమైన శ్రమైనా సరే శ్రమ చేయటం, ఫలితాన్ని సాధించటం అనే దృష్టితోనే ఉంటాడు. దీనికి ఉదాహరణ పరిపూర్ణమైన మానవ జీవితం, మానవుల యొక్క అభివృద్ధి అని చెప్పుకోవచ్చు. ప్రారంభంలో ఎలక్ట్రిక్ బల్బ్ కనిపెట్టారు. కనిపెట్టినప్పుడు దానికి అయ్యే ఎనర్జీ కన్సంప్షన్ ఎంత ఉంది, తర్వాత వచ్చిన ట్యూబ్ లైట్కి ఎంత, ఆ తర్వాత వచ్చిన సిఎఫ్ఎల్కి ఎంత, ఆ తర్వాత వచ్చిన ఎల్ఈడికి ఎంత, ఆ శక్తిని వాడుకోవటంలో తేడాలు ఎంతెంత ఉన్నాయి. మొదట్లో ఎన్ని వోల్ట్స్ ఉండేది, ఈరోజు ఎన్ని వాట్సో ఎన్ని వాట్స్కి దిగిపోయింది. అంటే తక్కువ శక్తిని ఖర్చు పెట్టి ఎక్కువ ప్రయోజనాన్ని పొందటం కోసం మానవుడు నిరంతరం శ్రమిస్తూనే ఉన్నాడు. అలా శ్రమిస్తున్నాడు కాబట్టే మానవుడు తనను తాను తెలివిగలవాణ్ణి అనుకుంటున్నాడు. పరమాత్మ కూడా ఈ భావనను ఒప్పుకుంటున్నాడు. మనీషిణ, మీరు తెలివైన వాళ్లే. తెలివైన వాళ్లే అయితే ఏం చేయాలి అంటే తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితాన్ని సాధించాలి. తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితాన్ని సాధించటం అంటే ఏంటి అంటే ఆ పరమాత్మ చెప్పినటువంటి
ఉత్తమ ఫలితం, పర్వత సదృశమైన ఫలితం ఒకటి అనుకున్నాము. యావానర్థ ఉదపానే అనే శ్లోకంలో చెప్పుకున్న ఫలితం అనుకున్నాము. ఆ ఫలితాన్ని పొందటం అనేది ఎక్కువ ఫలితాన్ని పొందటం. దాన్ని ఏ రకంగా తక్కువ శ్రమతో పొందాలి అంటే ఏ రకమైన ఫలాపేక్ష లేని సత్కర్మాచరణతో ఆ ఫలితాన్ని పొందాలి. తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితాన్ని పొందటానికి ఇది ఉదాహరణ ఎందుకు వస్తుంది అంటే కోరికలతో కర్మలు చేయటం, కోరికలతో పని చేయటం అనేది ఎక్కువ శ్రమతో తక్కువ ఫలితాన్ని సాధించుకోవటం. ఎలాగూ పని చేయవలసిందే, దానికి కోరిక అనేది ఏంటి, ఒక ప్రెషర్ కదా, మెంటల్ ప్రెషర్. ఆ ప్రెషర్ని కలుపుతున్నాము అంటే శక్తి ఎక్కువగా ఖర్చు అయినట్లే కదా. ఈ కార్యక్రమాన్ని ఎలా నిర్వహించాలి అనే ఆలోచనతో పాటు దీనివల్ల ఫలితం ఎలా వస్తుంది అనే ఆలోచన కూడా దానికి కలుస్తూ ఉంటే మనకు దాని మీద శ్రమ ఎక్కువైనట్లే కదా. కాబట్టి ఎక్కువ శ్రమతో తక్కువ ఫలితాన్ని సాధించడం. అదే గనక కోరికలను తీసేస్తే, ఏ రకమైన ఫలాపేక్ష లేకుండా గనక చేస్తే, సమతాభావనతో చేస్తే, న్యూట్రల్గా ఉండగలిగితే తక్కువ శ్రమ, ఫలితం మాత్రం పరమాత్మ చెప్పినటువంటి ఎక్కువ ఫలితం. కాబట్టి తెలివైన వాళ్ళు చేయవలసినటువంటి విధానం ఇది, తెలివైన వాళ్ళు అనుసరించవలసినటువంటి విధానం ఇదే. నేర్పరితనం మరొకటి కాదు. సమతాభావన పూర్వకంగా ఏ రకమైన ఫలాపేక్ష లేకుండా ఈశ్వరార్పణ బుద్ధ్యా చేసినటువంటి చిన్న పనైనా సరే ఎక్కువ ఫలితాన్ని తప్పకుండా ఇస్తుంది. తక్కువ శ్రమతో ఎక్కువ పనిని సాధించటం, తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితాన్ని సాధించటమే నేర్పరితనం. ఆ నేర్పరితనం ఉన్నట్లయితే నేను చెప్పినట్లు చేయాలి అని పరమాత్మ సూచన చేస్తున్నాడు. ఇట్లా కుదురుతుందా? తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితాన్ని సాధించటం అనేది ఒకవేళ మనం బల్బుల ఉదాహరణతో ఒకవేళ నిరూపించుకోగలగవచ్చు. కానీ ఇదే ఆధ్యాత్మిక రంగంలో కానీ సత్కర్మాచరణ క్షేత్రంలో కానీ ఇది కుదురుతుందా అనేది ప్రశ్న వేసుకుంటే దానికి ఒక ప్రసిద్ధమైన ఉదాహరణ చెప్తారు. ద్రౌపదీదేవి ఒకరోజు చలికాలంలో గంగానదికి స్నానార్థం వెళ్ళింది. వెళితే అక్కడ అంతకుముందే ఒక ముసలి యోగి స్నానం చేస్తున్నాడు. స్నానం చేస్తున్నటువంటి యోగి గుండెల దాకా గంగలో నుంచునున్నాడు. చలికాలం, చాలా చల్లగా ఉన్నాయి నీళ్లు కూడాను. యోగి గడగడ వణికిపోతున్నాడు కానీ బయటికి రావట్లేదు. ఎందుకు రావట్లేదు అని ఒక్క క్షణం ఈవిడ ఆలోచించింది. ఆలోచించి విషయం అర్థం చేసుకుంది. బహుశా ఈ యోగి కౌపీనంతో వచ్చి ఉంటాడు. ఆ కౌపీనం ఈ నది వేగానికి కొట్టుకుపోయి ఉంటుంది. అందువలన బయటికి రాలేక లోపలే ఉంటున్నాడు, చలికి ఎంతో కొంత బాధపడుతున్నాడు అనుకుంది ఆవిడ. అనుకుని ద్రౌపది చాలా తెలివైనది అని మనకు తెలుసు కదా. ఆవిడ తెలివి సామాన్యమైంది కాదు. ఆవిడ తెలివి మహాభారతంలో ప్రత్యేకించి కొన్ని ఘట్టాలలో చూపించారు కూడా. ఆవిడ వెంటనే తన చీర కొంగు కొంచెం చించి ఆ యోగి వైపు విసిరేసింది. ఆ యోగి గారు కూడా ఏదో విధంగా దాన్ని అందుకున్నాడు. అందుకుని దాన్ని ధరించి ద్రౌపదిని కనీసం చూడకుండా, కనీసం ఆవిడికి ఆశీర్వచనం కానీ మరొకటి కానీ ఏమీ ఇవ్వకుండా ఆయన దారిని ఆయన వెళ్ళిపోయాడు. ఆయన నిష్కామ కర్మయోగి, భగవంతుడు ఇచ్చాడే నాకు అనుకున్నాడు తప్ప ద్రౌపది ఇచ్చిందని కానీ ఒక వ్యక్తి ఇచ్చిందని కానీ ఆయన ఏం భావించలేదు. ద్రౌపదీదేవి కూడా దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఎందుకంటే ఒక మనిషికి సహాయం చేశాము, చేసింది చిన్న పీలిక. ఆ పీలికకి ఆ మనిషిని పట్టుకుని నాకు థ్యాంక్స్ చెప్పు అనేటువంటి తక్కువ స్థాయి మనిషి ఏం కాదు ఆవిడ. అందువల్ల ఆవిడ వదిలేసుకుంది ఆ విషయాన్ని. కానీ ఈ విషయం ఎప్పుడు గణనలోకి వచ్చింది అంటే దుశ్శాసనుడు ఆవిడ యొక్క కొంగు పట్టుకుని లాగుతున్నప్పుడు, వస్త్రాపహరణం చేయాలి అనే సన్నద్ధతలో ఉన్నప్పుడు పరమాత్మ ఆలోచనలోకి వచ్చింది ఇది. ఈవిడికి ఇప్పుడు నేను వస్త్రాలను ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి, ఏ రకంగా ఇవ్వాలి? ఎవరైనా సరే వారు చేసుకున్నటువంటి కర్మలకు ఫలితాన్ని అనుభవించవలసిందే, ఎంతటి వాళ్ళైనా సరే. మరి ఇప్పుడు ఈ వస్త్రాపహరణ ఘట్టం వస్తే ఈవిడికి నేను వస్త్రాలను ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి అని పరమాత్మ ఆలోచించుకుంటే పరమాత్మకు తోచింది ఈవిడికి వస్త్రాలను తప్పకుండా ఇవ్వాలి. ఎందుకంటే ఆ యోగికి ఆ రోజు వస్త్రాన్ని ఇచ్చింది. ఎంత ఇవ్వాలి అంటే నిష్కామంగా చేసింది కాబట్టి, ఏ రకమైన కోరికలు లేకుండా చేసింది కాబట్టి, ఆలోచన ప్రత్యేకించి ఒక సంకల్పం ఇవేమీ లేకుండా చేసింది కాబట్టి అనంతంగా ఇవ్వాలి అని ఆయన నిర్ణయం తీసుకున్నాడు.
తీసుకుని ఆ రోజు ఆవిడికి అనంతమైనటువంటి వస్త్రాలను ఇచ్చాడు. దుశ్శాసనుడు అలసిపోయి కింద పడిపోయేంత వరకు వస్త్రాలను ఇచ్చాడు. వాడు లాగగలిగితే ఈయన ఇస్తూనే ఉండగలిగేవాడు, ఎన్నైనా ఇవ్వగలిగేవాడు. దానికి కారణం ద్రౌపది చేసుకున్నటువంటి ఈ సత్కర్మాచరణ, నిష్కామ కర్మాచరణ అని మనకు ఈ గాథ చెప్తోంది. ఇది మహాభారతంలో ఉన్నట్లు లేదు, ప్రసిద్ధమైన కథగా మాత్రం ఇది ఉంది. అయితే ఇది ఏదో వేరే యుగంలో మనకు ఉన్నటువంటి కథ, ఈ యుగానికి పెద్దగా చెల్లదు అని అనుకుంటే, మనకు దగ్గరగా మనకు తెలిసినటువంటి ఎంతోమంది మహానుభావులు ఈ రకమైనటువంటి నిష్కామ కర్మాచరణతో తమ జీవితాలను సార్థకం చేసుకోవటం మాత్రమే కాకుండా ఈ రోజుకి కూడా మన హృదయాల్లో నిలిచి ఉన్నారు. త్యాగరాజస్వామి వారు ఉన్నారు. వారు మంచి వాగ్గేయకారులు. తమ సంగీతంతో నిరంతరం ఆ శ్రీరామచంద్ర ప్రభువుని స్తుతిస్తూ ఉండేవారు. ఒకరోజు వారి దగ్గరికి రాజుగారు భటులనో రాజప్రతినిధులనో పంపించారు. రాజుగారి దగ్గరికి రండి, ఆయన మీకు ధనాదులను ఇస్తాడు అని. ఆయన అన్న మాట ఏమిటి, ఆయన పాడుకున్న పాట ఏంటప్పుడు, నిధి చాలా సుఖమా, శ్రీరాముని సన్నిధి చాలా సుఖమా అని. అంటే వెళితే వచ్చేది నిధి, అటువైపు బుద్ధి పెట్టకపోతే వచ్చేది సన్నిధి. సన్నిధి అనే పదానికి ఇంకో మంచి అర్థం ఉంది. రాముని సన్నిధి, రాముడి సాన్నిధ్యంతో సహా మంచి నిధి అని. మనం వెళితే వచ్చేది నిధి, వెళ్లకుండా నిష్కామంగా ఉంటే గనక వచ్చేది సన్నిధి, మంచి నిధి, అంతకంటే పెద్ద నిధి, అంతకంటే ఫలితాన్ని సాధించేది. కాబట్టి ఇలాంటివి తుచ్చమైనటువంటి ఆలోచనలను మనకు వద్దు అని ఆయన అక్కడికక్కడే దాన్ని నివారించేశాడు. అలాగని చెప్పి ఆయన చాలా ఆస్తిపరుడేమీ కాడు, చాలా సంపన్నుడేమీ కాడు. తన జీవితాన్ని మొత్తం ఉంచవృత్తితో కేవలం ఉపాదానం చేసుకుంటూ అందరి దగ్గరికి వెళ్ళి కొద్ది కొద్దిగా బియ్యాన్ని అలాంటి వాటిని తీసుకుంటూ కాలక్షేపం చేసినవాడు. తులసి తాంబూలం వేసుకోవటమే గొప్ప అని భావించేటువంటి మహానుభావుడు ఆయన. అంతటి నిష్కామకర్మగా ఆయన ఆ రోజు తన సంగీతాన్ని, తన కీర్తనలను, శిష్యులకు పాఠాన్ని చెప్పేటువంటి విధానాన్ని ఆయన తీర్చిదిద్దుకున్నారు. కాబట్టే ఈ రోజుకి కూడా ఆయన్ని మనం గొప్పగా భావిస్తున్నాము. ఆయన యొక్క సంగీతాన్ని మనం ఈ రోజుకి ఆస్వాదిస్తున్నాము. ఆ సంగీతం, ఆయన యొక్క కీర్తనలను మనం కూడా గానం చేసుకుని అటువంటి సద్బుద్ధి రావాలి అని మనం కూడా ప్రార్థించుకుంటూనే ఉన్నాము. ఇది ఆయన యొక్క నిష్కామ కర్మాచరణ యొక్క ఫలితం. ఆయన చివరకు చాలా వైరాగ్యంతో సన్యాసాన్ని కూడా తీసుకుని ఆయన జీవితాన్ని సార్థకం చేసుకున్నారు అని కూడా మనకు ఆయన చరిత్ర ద్వారా తెలుస్తూ ఉన్నది. ఇలా ఎంతోమంది మహానుభావులు మన చుట్టూ ఉన్నవారు, మన కాలంలో ఉన్నవారు కూడా, మన చుట్టూ ఉన్న వాళ్ళలో ఎంతమంది ఎంతో కొంత కానీ పరిపూర్ణంగా కానీ నిష్కామంగా సత్కర్మాచరణ చేసేవారు ఉన్నారు, లేకుండా ఏమీ లేరు. మంచివారు అన్ని కాలాల్లోనూ ఉంటారు, అన్ని చోట్లలోనూ ఉంటారు. మనం వారిని గుర్తించగలగటం, మనం వారిని మాత్రమే ఆదర్శంగా తీసుకోగలగటం అనేది మనకు చెందినటువంటి విద్య. కాబట్టి ఇటువంటి సత్పురుషులు నిరంతరం ఉంటారు. వారు తమ నిష్కామ కర్మాచరణతో నిరంతరం వారు సత్ఫలితాలను సాధిస్తూ మనందరికీ ఆదర్శంగా నిలుస్తూనే ఉంటారు. ఇటువంటి ఉదాహరణలను చెప్పుకుంటూ ఉంటే ఎన్నైనా తరగవు. అటువంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. మహాకవి పోతన గారు ఉన్నారు, ఎంతోమంది మహానుభావులు ఉన్నారు, రామదాసు గారు ఉన్నారు. వీరందరూ కూడా ఇటువంటి సత్కర్మాచరణకు ఒక ఉదాహరణగా మనకు నిలుస్తూ ఉన్నారు. అదేవిధంగా మంచి ఫలితాన్ని కూడా సాధించి మనకు ఉదాహరణగా నిలుస్తున్నారు. మనం వారి దారిలో వెళ్ళినా సరే మనకు ఆ ఫలితం దక్కుతుంది, పరమాత్మ యొక్క ఉపదేశామృతం దక్కుతుంది. అయితే ఇక్కడ మనం ప్రధానంగా వేసుకోవలసినటువంటి ప్రశ్న ఒకటి మిగిలి ఉంది. జన్మబంధ వినిర్ముక్తాః అని అనుకున్నాం. నిష్కామ కర్మాచరణ చేసుకున్నట్లయితే, సమతాభావపూర్వకంగా గనక సత్కర్మాచరణ చేసుకున్నట్లయితే తత్వజ్ఞానం కలుగుతుంది. తత్వజ్ఞానం వలన జన్మబంధాలు తొలగిపోతాయి అని చెప్పుకుంటున్నాం. కానీ ఈ జన్మ ఎలా వస్తుంది అని ప్రశ్న వేసుకుని ఈరోజే కర్మల వల్ల వస్తుంది అని చెప్తున్నాం. అంటే జన్మ ఎలా వస్తుంది అనే ప్రశ్నకు సమాధానం కర్మల వలన అని. మరి జన్మబంధ వినిర్ముక్తాః అనే ప్రశ్నకు సమాధానం కూడా ఏమని అంటే కర్మాచరణ చేసుకుంటే జన్మ వస్తుంది.
సత్కర్మాచరణ చేసుకుంటే జన్మబంధం పోతుంది అని చెప్తున్నాము. రెండు ఒకటే కదా. కర్మల వలన జన్మ వస్తే రావాలి, అదే కర్మల వలన జన్మ ఎలా పోతుంది, జన్మబంధం లేకుండా ఎలా పోతుంది? ఈ విషయాన్ని పరమాత్మ చెప్పినంత మాత్రాన మనం ఎలా అర్థం చేసుకోగలం అనేది ఒక పెద్ద ప్రశ్న వస్తుంది. దానికి సమాధానం కూడా పరమాత్మ ఇక్కడ మనీషిణః అనే పదంలో కూర్చి ఉంచాడు. కాస్త తెలివిగా ఆలోచించాలి. తెలివిగా ఆలోచిస్తే ఈ ప్రశ్నకు సమాధానం సులభంగా దొరుకుతుంది. తాళం కప్ప ఉంది, లాక్. దాన్ని తాళం చెవితో కుడి చేతి వైపు తిప్పితే తాళం పడుతుంది, ఎడం చేతి వైపుకి తిప్పితే తాళం ఊడుతుంది. ఉన్నది ఒకటే తాళం చెవి. ఆ తాళం చెవి కుడి చేతి వైపు తిప్పితేనేమో తాళం పడుతోంది, ఎడం చేతి వైపు తిప్పితే తాళం ఊడుతోంది. అదేంటి? తాళం పడటానికి ఒకటి కావాలి, తాళం ఊడటానికి మరొకటి కావాలి అని ఎప్పుడైనా అనుకుంటున్నామా? అనుకోవటం లేదు కదా. తాళం పడటానికి అదే, తాళం ఊడటానికి అదే. తెలివైన వాడు తాళం పడాలంటే ఎటు తిప్పుతున్నాడు? కుడి చేతి వైపు తిప్పుతున్నాడు. తాళం ఊడాలంటే ఎడం చేతి వైపు తిప్పుతున్నాడు. అంటే మనం దాన్ని వాడటంలో పడుతుందా ఊడుతుందా అనే సంగతి తెలుస్తుంది. మన వాడకంలో అంతా ఉంది, మన ఆలోచనల్లో అంతా ఉంది, మన ఫలితం మీద దృష్టి మీద ఇదంతా ఆధారపడి ఉంది. అట్లాగే కర్మ అనేది ఒక తాళం చెవి అనుకుంటే, జన్మ అనేది రావాలి అంటే కుడి చేతి వైపుకి, అంటే సకామ కర్మాచరణం. మనం కోరికలతో సత్కర్మాచరణ చేసుకుంటే ఆ జన్మ వస్తుంది, అంటే తాళం పడుతుంది, బంధనం ఏర్పడుతుంది. అదే నిష్కామ కర్మాచరణ చేసుకుంటే, ఏ రకమైన ఫలాపేక్ష లేకుండా సత్కర్మాచరణ చేసుకుంటే, ఎడం చేతి వైపుకి తాళం తిప్పితే ఆ తాళం ఊడుతుంది, ఆ జన్మబంధం ఊడుతుంది. ఇంతే తేడా. ఈ విషయాన్ని పరమాత్మ మనీషిణః అనే పదంలో గుచ్చి ఉంచాడు. ఇలా ఎన్నో ఇంకా విశేషాలు ఈ శ్లోకంలో ఉన్నాయి. ఈ శ్లోకరత్నం వెనకాల శ్లోకానికి వ్యాఖ్యానమే కాకుండా స్వతంత్రంగా కూడా అనేక విషయాలను మనకు బోధిస్తుంది. ఆ పరమాత్మ బోధించేటువంటి ఆ విషయాలన్నిటినీ మనం శ్రద్ధగా తలకెక్కించుకుందాం. ఆచరణ సూత్రంలో కూడా దాన్ని తీసుకువచ్చుకుందాం. ఎంతో కొంత ఆచరించుకుని మన జీవితాలను సఫలం చేసుకుందాం. ఇప్పుడు శ్రద్ధగా పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం.